హాయ్ దిస్ ఈజ్ రాజు. కాక్రోచ్ జనతా పార్టీ అతి తక్కువ కాలంలో దేశంలో ఏ పార్టీకి అఫీషియల్స్ హ్యాండిల్స్ లేనటువంటి ఫాలోవర్స్ని తక్కువ సమయంలో ఎలా క్రియేట్ చేసుకోగలిగింది? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఓకేనా? సో ఈ టాపిక్ గురించి మనం డిస్కషన్ చేయబోతాం. దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతరానికి ఎంత గట్టిగా తగిలింది అనేది ఈ యొక్క రెవల్యూషన్ ఆర్ రివాల్ట్ ఫ్రమ్ యంగ్ ఇండియన్స్. యంగ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రివాల్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అవును, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్స్కి సో ఈ వీడియో ఒకసారి క్లిప్ చూడండి. are already parasites in society. You attack you people, you attack the system, and you want to join hands with them. I understand, Lawrence. I understand. Have you seen there are youngsters like cockroaches? They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. అతను ఏమైతే కామెంట్ చేశాడో మీకు తెలుస్తుంది. అదేవిధంగా అండ్ ఇతను చేసినటువంటి కామెంట్స్కి సో అభిజిత్ దిప్కే అనేటువంటి వ్యక్తి సో ప్రీవియస్గా అతను ఆమ్ ఆద్మీ పార్టీకి వర్క్ చేసినటువంటి మెంబర్ రైజింగ్ ద వాయిస్ అగైనెస్ట్ హూ క్రిటిసైజ్ ద ఇండియన్ యూత్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో సో వాళ్ళని ట్యాగ్ చేస్తూ క్రియేట్ చేసినటువంటి పార్టీనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. క్రియేట్ చేసినటువంటి వితిన్ 1 వీక్ టైంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేశారు. ఇండియాలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అవును, అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి ఆయన అన్నటువంటి కామెంట్స్ కొంతవరకు అందరినీ కూడా కదిలించింది అని చెప్పుకోవచ్చు. ఈ మూమెంట్ ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది సెకండరీగా చూసుకుంటే కనుక సో ఇలాంటి మూమెంట్స్ భవిష్యత్తులో వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కావచ్చు అండ్ యువతరం కావచ్చు ఆలోచనలో పడితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్కి కావచ్చు, ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి సిస్టమ్కి ఈ జంజెట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తే కనుక ఖచ్చితంగా ఆలోచనలో పడాల్సినటువంటి సిచ్యువేషన్. సో దాన్ని భవిష్యత్తులో ఉంచుకుని బీజేపీ నుంచి కూడా అఫీషియల్ హ్యాండిల్స్లో సో బీజేపీ స్పోక్ పర్సన్ అయినటువంటి అతను ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఒక వ్యక్తి అని, అతను ఇండియన్ కాదు అని, ఇండియన్ నుంచి అసలు ఇంతమంది యూత్ ఆ యొక్క ఫేజీని అఫీషియల్ సోషల్ ఫేజీని ఫాలో అవ్వట్లేదని ఆయన చెప్పాడు. ఓకే, దానికి బదులుగా మళ్ళీ అభిజిత్ దీప్కే కూడా రిప్లై అయితే ఇచ్చాడు. సో 90% యూత్ని మీరు పాకిస్తాన్ అండ్ టెర్రరిస్ట్తో పోలుస్తారా అనేటువంటి రిప్లై ఇచ్చారు. ఎందుకు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటే కనుక ఎస్, ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఇది ఉంది, అది వాస్తవం. బట్ ఆ అన్ఎంప్లాయ్మెంట్ని గవర్నమెంట్ ఏ విధంగా గాడిని పెడుతుందనేది ఒక కొసమెరుపు, అవునా కదా? ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ప్రస్తుతం రాబోయేటువంటి సిచ్యువేషన్స్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి చూసుకుంటే కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగేటువంటి ఛాన్స్ ఉంది, అవునా కదా? హ్యూమన్ని రీప్లేస్ చేసేటువంటి రోబోటిక్స్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా సిచ్యువేషన్స్ విల్ బీ డిఫరెంట్. ఎందుకు అంటే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి సమన్వయం చేసేటువంటి పరిస్థితులు లేవు. సో ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద అమెరికా మీద యుద్ధం చేస్తుంది. ఈ సిచ్యువేషన్స్ ఓన్లీ కంట్రీస్కి అడాప్ట్ అయితే ఓకే, బట్ అదర్ కంట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇండియా లాంటి కంట్రీస్ని కూడా ఇంకా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిల్ రేట్స్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ రేట్స్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి టైంలో ఇలాంటి మూమెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి గవర్నమెంట్కి కావచ్చు, ఏ గవర్నమెంట్కి అయినా సరే సిచ్యువేషన్స్ అనేవి కొంతవరకు డిఫికల్ట్గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్. సో ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు ఉంటుంది అనేది అదైతే ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ఫ్యూచర్లో కూడా ముందుకు రన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి.
సో అభిజిత్ దీప్కి కూడా సిచ్యువేషన్స్ అనేవి అంత ఈజీ అయితే కావు. ఎందుకంటే తను రైజ్ చేసినటువంటి పాయింట్ ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్కి కావచ్చు తగులుతుంది ఖచ్చితంగా. సో వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ దాటుకుని ముందుకు ఎలాగెళ్తుంది ఈ అఫీషియల్ ఫేజ్ని ఫాలో చేసేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కలిగినటువంటి ఇండియాలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, రాబోయేటువంటి గవర్నమెంట్కి జరిగేటువంటి ఎలక్షన్స్లో ఏమైనా ఇంపాక్ట్ అనేది ఏమైనా ఉంటుందా లేదా అనేది పరిస్థితులు కొంతవరకు మనకి తెలీదు. సో ఫ్యూచర్ విల్ బి డిసైడెడ్, బట్ దిస్ మూమెంట్ విల్ క్లియర్ కట్ వార్నింగ్ ఫర్ ద governments, either Congress or BJP. If it is alliances or what is the government, it is clear cut warning for governments. If it is fulfill the unemployment youth requirements, what is want, there are you want వాళ్ళకి కావాల్సిందల్లా ఉద్యోగాలు అండ్ దేవకు కావాల్సిందల్లా మంచి భవిష్యత్, ఫ్యూచర్లో గొడవలు లేనటువంటి సమంజసత కలిగినటువంటి సమాజం కావాలని కోరుకున్నటువంటి యూత్ అందరు కూడా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా అండ్ రాబోయే కాలంలో ఇంకా ఇలాంటి మూమెంట్స్ అనేవి క్రియేట్ అయితే అయినటువంటి ఛాన్సెస్ అయితే నాకు గట్టిగా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ subscribe. Thank you for watching.